మల్లె పువ్వులారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా వీరన్న జోసింద్ర బాలకి చోరాలా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 మన తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి ఉద్యమకారులందరూ కూడా సమావేశమైనాం. ఇక్కడ చాలా సంతోషం. చాలా షార్ట్ పీరియడ్లో పొద్దున మెసేజ్ పెడితే ఇంత వర్షం పడ్డా కూడా లెక్క చేయకుండా ఇంత ఇక్కడికి ఇచ్చేసినందుకు ఉద్యమకారులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కానీ ముఖ్యంగా మన ప్రాంతానికి ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది. నీళ్లు నిధులు నియామకాల పేరిట మనం ఉద్యమాలు చేసినాం. మన జిల్లాకి ఇప్పటికీ నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఇంకా తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల సాధన కోసం మనందరం కూడా కంకణబద్దులు కావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో మనం ఒక కార్యాచరణ తీసుకుందాం. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం మనకు తెలుసు. కాబట్టి అడిగితే తప్ప ఎవడియడు, పోరాడితే తప్ప మనం సాధించుకునేటువంటి ఏం లేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఏదో 250 గదాల స్థలాలు ఇస్తామన్నారు. 1.5 year అయిపోయింది, ఇప్పటికి దాని గురించి ఊసెత్తడం లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా మన ప్రాంతానికైనా ఉద్యమకారులకైనా కూడా ఓవరాల్గా మనకు నష్టం జరుగుతుంది. మనం చాలా తెగించి కేసులు లెక్క చేయకుండా, టైం లెక్క చేయకుండా, మన ఓన్ లైఫ్ లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినాం. కాబట్టి మనకు హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడిగే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది. ఆ దిశగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే ఉద్యమ స్ఫూర్తితో మనతో పాటు ఇంకా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపి మనం ఇక మీదట మన మీద కార్యక్రమాలు తీసుకుంటే అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని పోవడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సుభాషణ మీ మాటల్లో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతంలో ముఖ్యంగా వికారాబాద్ ఈ జిల్లా కావచ్చు, వికారాబాద్ హెడ్ క్వార్టర్ కావచ్చు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటం మొత్తం కూడా ఎక్కడ కూడా జరగలే. రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా జరగలే. అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర వికారాబాద్ ఉద్యమ గడ్డకుంది. కాబట్టి చాలామంది చాలా ఆశ్చర్యపోయారు, వికారాబాద్లో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం ఎక్కడుంది, ఉద్యమం ఎట్లుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఏదైతే ఆశించినామో ఆ ఫలితాలు ఇంకా కూడా దక్కలేవు. మనకు ఈ అమరవీరుల స్తూపం కూడా మనం నిర్మించుకోవాలంటే చివరిలో చాలా డిమాండ్లతోని అమరవీరుల స్తూపం వీడికి రావడం జరిగింది. ఇట్లా మనకు చాలా ఇంకా రావాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇంకా నీళ్లు, ముఖ్యంగా నీళ్లు కావచ్చు. మన వాళ్ళకి నీళ్ళు అంటేనే తెలియనటువంటి పరిస్థితి ఉంది. అట్లా మనకు సాగునీరు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కావచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు పోరాటంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా ఆ రోజు విద్యార్థులు, మేధావులు, మేజర్గా విద్యార్థులు, మేధావులు ఇక్కడ ఉద్యమించినటువంటి వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం, వాళ్ళ ఆశయాల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ వచ్చి ఇక్కడ ఇంకా కూడా మనమందరం కూడా సంఘటితమై అన్ని సంఘాలకు అతీతంగా ఇప్పుడు మనం ఒక VDDF అనే ఆర్గనైజేషన్ కూడా పెట్టుకున్నది. అందుకోసమే వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసమే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ముందు శ్రీనివాస్ సార్ని కూడా కోరుతున్నా, నేను 100% మీరు కార్యాచరణ తీసుకోండి సార్. తొందరలోనే అప్పుడు మనం లాస్ట్ ఏప్రిల్లో పెడదాం అనుకున్నాం, అప్పటికే పహల్గాం ఆ ఘటన జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తొందరలోనే ఒక 1 week 10 daysతో మీరు పెట్టండి. అందరు కూడా వస్తారు, మనం కూర్చొని సమాలోచన చేసుకొని ఒక్కొక్క యాక్టివిటీ
మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇప్పుడు జాతీయ రహదారి ఉంది మనకి అప్ప జంక్షన్ టు మనకి కూడా ఇప్పటి వరకు కూడా పనులు జరుగుతలేవు. దానికి ఏమో చెట్లు అడ్డం వచ్చినాయి అంటారు. ఇప్పుడు ఇక్కడ నేవీ రైడర్ స్టేషన్కి అడ్డం రాలే చెట్లు, అక్కడ హెచ్సియూలో చెట్లు 100 ఎకరాలు తీసేస్తే అక్కడ అడ్డం రాలే. కానీ మన అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి అదేవిధంగా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది 250 గజాల స్థలం, అది మాలాంటి వాళ్ళకి వద్దు. నేను ముందే చెప్పిన మాలాంటి వాళ్ళ కోసం వద్దు. కానీ ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం అర్పించి ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సినటువంటి సమయంలో ఈ కీలకమైనటువంటి సమయాన్ని ఉద్యమాన్ని కేటాయించినటువంటి వాళ్ళ కోసం అది ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ వృత్తి అన్నారు మీరు, గౌరవ వృత్తి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది కోల్పోయారు, సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వికారాబాద్ ప్రాంతంలో. కాబట్టి మన జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, 100% మనం ఇక్కడ నుండే అది కొనసాగించాలని చెప్పేసి అందరూ కూడా మీ అందరికీ ఇక్కడ విచ్చేసి ఒక మెసేజ్ ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా వర్షం వల్ల చాలామంది రాలేకపోయి ఉంటారు. మీ అందరు కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ సురేష్ వందన సమర్పణ. తమ్ముడు ఇక్కడికి అన్న సురేష్ అన్న మీ మాటలో చెప్పండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ విద్యార్థి ఉద్యమకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వికారాబాద్ ప్రాంతంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు కాబట్టి భవిష్యత్తులో వికారాబాద్ అభివృద్ధి కోసం కూడా మన మీద బాధ్యత ఉంది పోరాడేది. కాబట్టి ఖచ్చితంగా పోరాడి ఈ వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ.